వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా అధికార ప్రతినిధిగా అబ్దుల్లా ఖాన్ ఎన్నికైన సందర్భంగా తూర్పు నియోజకవర్గంలోని అంజుమన్ షాదీఖానాలో ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్, తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వనమాంబాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళి హాజరయ్యారు. గుంటూరు జిల్లాలో అధికార ప్రతినిధిగా నూతనంగా ఎన్నికైన అబ్దుల్లా ఖాన్ను అభినందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు, దౌర్జన్యాలను ఎదుర్కోవటానికి, వాటిపై ప్రశ్నించడానికి నేను ఉన్నానని అంటూ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఇచ్చిన పదవికి వన్నె తీసుకురావాలని, కష్టపడి పనిచేయాలని, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకుంటూ 2029వ సంవత్సరం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించాలని ఆకాంక్షించారు. ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి జిల్లా స్పోక్స్ పర్సన్ గా అధికార ప్రతినిధిగా అబ్దుల్లా ఖాన్ కి ఇవ్వడం జరిగింది. దానికి ఆయన ప్రమాణ బాధ్యతకి స్వీకరణంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇన్ఛార్జీలు వాళ్ళందరినీ పిలవడం జరిగింది. సో ఒక బాధ్యత ఇవ్వటమే కాదు, దాన్ని నిర్వర్తించుకోవటం, దాన్ని ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని గొంతెత్తి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉండాలి, అది నేను తీసుకుంటాను, నేను బాధ్యతగా చేస్తానని చెప్పి మరి ఆయన అడగడం జరిగింది. దానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ తూర్పు నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాలో ఏ విషయమైనా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని గొంతెత్తి మాట్లాడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త రెడీగా ఉంటారు. ప్రతి ఒక్క కార్యకర్త దీని గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా మంచి చేసే విధంగా ఎక్కడా లేదు. ఎక్కడా కూడా ఏ సామాజిక వర్గం గాని ఎవరికి గాని మరి మంచి జరగట్లేదు. మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరి వాళ్ళకి మాత్రం అన్యాయం జరుగుతుంది. ఎక్కడ 4% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఎక్కడా కూడా మరి చూసుకుంటే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారాగా మరి ఫండ్స్ కూడా రిలీజ్ అవ్వట్లేదు. అలాగే ఉల్మాలకు గానీ లేకపోతే మోజన్లకి వాళ్ళకు కూడా మరి వాళ్ళకి వేతనాలు కూడా సరిగ్గా రావట్లేదు. అలాగే ప్రతి ఒక్క వర్గానికి కూడా, సామాజిక వర్గమే కాదు లేకపోతే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. కావున గొంతెత్తడానికి ప్రతి ఒక్క కార్యకర్త రెడీగా ఉంటాము. అలాగే బాధ్యతలు ఇచ్చారు, దానికి నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూసే వరకు మేము అందరం కష్టపడతాము. పార్టీ పదవులు వచ్చినాయా అని అవకాశవాదులుగా లేకుండా ఈరోజు ఎంతో మంది పార్టీ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు. కానీ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందని తెలిసిందో వాళ్ళు గోడలోకి వెళ్ళిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 2.0 ఏదైతే ప్రవేశపెట్టారో అది కార్యకర్తలు, కష్టపడిన వాళ్ళకి తగిన న్యాయం చేయాలి, క్యాడర్లో ఎవరెవరైతే బాగున్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే వరకు నిద్రపోకూడదు అనే ఆశయంతో ముందడుగు వేస్తున్నారు. దానికి మేము తోడుగా నిల్చుంటాము. దానికి ఏదైతే కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, ఓసీలకి ఏదైతే వ్యతిరేకమైన పాలసీలు వస్తుందో దాన్ని మేము ఎదుర్కొని ప్రజలకు సరైన ఏదైతే దారి ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయాన్ని తలపెట్టారో అది అందరిలో తీసుకెళ్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కూర్చోబెట్టే వరకు మేము నిద్రపోయాం. ఇదే మా ఎజెండాగా. మేము పార్టీ మారే వాళ్ళం కాదు. ఒక ముస్లింగా నాకు ఈ బాధ్యతలు ఇచ్చారు. మేడం గారు చలువతో, సహకారంతో, మేడం గారు మీద నమ్మకంతో